ఏ టైంలో స్టార్ట్ చేశానో ఏమో కానీ బటర్ చికెన్ చేయడం చాలా ఆటంకాలొచ్చాయండి. ఏమైందో లాస్ట్ వరకు చూడండి. చికెన్ తెచ్చారండి ఈరోజు ఫ్రైడే అని మా ఆయన. ఇంకా రొటీన్‌గా ఎందుకని బటర్ చికెన్ చేసుకుందామని స్టార్ట్ చేశాననమాట. ఇంకా చికెన్‌లో సాల్ట్, లెమన్, కర్డ్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట చికెన్. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్కటి. చికెన్ 65 లాగా వేయించుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఆయిల్, మసాలా మొత్తం సెపరేట్ అయినప్పుడు ఆ చికెన్ మొత్తం వేరు చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత అదే ప్యాన్‌లో అదే ఆయిల్‌లో ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కాజు యాడ్ చేసుకోవాలి. అది వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెన్సీగా అయ్యే వరకు వేగించుకొని అది యాక్చువల్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. కరెక్ట్గా అదే టైంకి కరెంట్ వెళ్ళిపోయిందండి. ఇంక అందుకనే 2 అయిపోతుంది అని నేనే ఎలాగో అలా రోల్ తీసుకొని దాంట్లో కచ్చాపచ్చాగా దంచేసాను. తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ, ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మన థిక్నెస్కి బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంతే, ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి.